రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే క్రైస్తవులంతా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు జననాన్ని తెలుపుతూ భక్తి గీతాలు ఆలపించారు. అందరినీ చల్లగా చూడాలంటూ దయ, ప్రేమకు ప్రతిరూపమైన యేసును స్తుతించారు. క్రైస్తవుల అతిపెద్ద పండుగ క్రిస్మస్ ను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్ లోని పురాతన సెయింట్ మేరీస్ చర్చికి జంట నగరాల్లోని క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మెర్రీ క్రిస్మస్ అంటూ చర్చి మార్మోగింది. మాజీ మంత్రి శంకర్రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాదర్ దీవెనలు పొందారు. I love Christmas so much. Okay. I praise the God. I prayed well with my family. I love Christmas. And with grandparents. I love Christmas. I like spending time with Christmas. My grandparents. I love Christmas very much. I want Christmas. This day I love very much. I love most my brothers, sisters and my family. Merry Christmas to everyone. I love this day. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన మొదటి ఆరాధనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో రెవరెండ్ సాల్మన్ భక్తులకు దైవ సందేశం అందించారు. క్రీస్తు జననాన్ని తెలుపుతూ భక్తి గీతాలను ఆలపించారు. దయ, ప్రేమకు ప్రతిరూపమైన యేసును స్తుతించారు. విజయవాడ శివారులోని గుణదల మేరీమాత ఆలయం, సెయింట్ పాల్స్ చర్చి, లోయోలా చర్చిల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆనందోత్సాహాలతో కొవ్వొత్తులు వెలిగించి కేకులు కోసి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 100 సంవత్సరాల చరిత్ర గల ఆంధ్ర బాప్టిస్టు, బెతస్తా బాప్టిస్టు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పెద్దాపురంలో ప్రసిద్ధి చెందిన స్వర్ణ దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని చర్చిల్లో మత పెద్దలతో కలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రార్థనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్లలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. వరంగల్ చర్చిలో భారీ ఎత్తున హాజరైన ప్రజలు యేసును స్తుతిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలో పండుగను పురస్కరించుకుని పిల్లలు, పెద్దలు నగరంలోని ప్రార్థనా మందిరాలకు భారీగా తరలివచ్చారు. కేకును కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. క్రిస్మస్ వేళ